ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ రామరాజు తిరుపతి నేను నా కుటుంబాన్ని ఇటుక పేర్చుకున్న కుటుంబం అలాంటిది అందులో ఒక ఇటుకని తీస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను అనేసి అంటాడు. అప్పుడు తిరుపతి అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు బావా అంటాడు. రామరాజు ఇంకెవరి గురించి, నర్మద వాళ్ళ నాన్న. నా కొడుకుని ఇల్లరికం పంపించమని ఎలా అడుగుతారా అసలు ఆయన? నా కొడుకుని నేను ఎంత బాగా చూసుకొని పెంచుకుంటున్నాను, అలాంటిది నా కొడుకుని నేను ఎలా పంపిస్తానురా? అయినా నా కొడుకు రైస్ మిల్ ఓనరే కానీ తనేం వర్కర్ కాదు కదా, ఎందుకు అలా అర్థం చేసుకుంటాడు నర్మద వాళ్ళ నాన్న? వాడు దర్జాగా తన రైస్ మిల్లులోనే ఉంటున్నాడు, కానీ ఎందుకు అలా అంటున్నాడు అనేసి అంటాడు. అలాగే అసలు సాగర్కి రైస్ మిల్లులో పనిచేయడం ఇష్టమా లేదా అనేసి అంటాడు. అప్పుడు తిరుపతి వాడు డిగ్రీ చేశాడు కదా బావా, వాడిని రేపు అడుగుదాంలే బావా అనేసి అంటాడు. అప్పుడు రామరాజు అయినా కానీ నాకు చాలా బాధగా ఉంది, నా కొడుకుని అలా ఇల్లరికం పంపించడం నాకు అసలు ఇష్టం లేదు, అలా ఎలా అడుగుతాడు అనేసి బాధపడుతూ ఉంటాడు రామరాజు. తిరుపతి మందు తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. వెళ్ళి ఒక మందు బాటిల్ తీసుకొని దానిని కూల్ డ్రింక్లో పోసి ఆ కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకుంటాడు. అప్పుడు అక్కడికి బుజ్జమ్మ వచ్చి, అరే తిరుపతి నాకు ఇవ్వరా కూల్ డ్రింక్, నేను 4 రోజులు అయింది తాగక అనేసి అంటుంది. అప్పుడు ఈ కూల్ డ్రింక్ కాక వేరే కూల్ డ్రింక్ ఇస్తానక్క అనేసి అంటాడు. అప్పుడు బుజ్జమ్మ లేదు నాకు ఈ కూల్ డ్రింకే కావాలనేసి ఆ కూల్ డ్రింక్ తీసుకుంటుంది. అప్పుడు తిరుపతి వద్దక్క అన్నా కానీ బుజ్జమ్మ వినదు. అయితే బుజ్జమ్మ తాగుదామని కొంచెం దూరం వచ్చి కూల్ డ్రింక్ మూత తీయబోయేసరికి నర్మద వచ్చి, అత్తయ్య నాకు ఇవ్వకుండానే మీరు తాగుతారా కూల్ డ్రింక్ అనేసి అంటుంది. తర్వాత ప్రేమ వస్తుంది, తర్వాత వల్లి కూడా వస్తుంది, నాకు కావాలి కూల్ డ్రింక్ అనేసి నలుగురు అనుకుంటారు. అప్పుడు బుజ్జమ్మ మీరందరికీ కాదు నాకే కావాలనేసి అంటుంది. అప్పుడు నర్మద ఎవరికి కాదు, మనం అందరం ఒక గేమ్ ఆడదాం, ట్రూత్ ఆర్ డేర్, ఎవరికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకే ఇస్తామనేసి అనుకుంటారు. నలుగురు కూర్చుంటారు. అప్పుడు నర్మద ట్రూత్ ఆర్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. బుజ్జమ్మకి వస్తుంది. అప్పుడు బుజ్జమ్మ నేను నిజం చెప్తాను అడుగు నర్మద అంటుంది. మామయ్యకి ఈరోజు ఎన్ని ముద్దులు పెట్టారు అత్తయ్య అనేసి అడుగుతుంది. అప్పుడు బుజ్జమ్మ అసలు నువ్వు అత్తను అడగాల్సిన క్వశ్చన్స్ ఏనా ఇవి, ఎలా అడుగుతున్నావే నువ్వు అంటుంది. అప్పుడు నర్మద ఇది అత్త కోడళ్ళ గేమ్ ఏం కాదు, ఇది గేమే అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ సిగ్గుతో నేను చెప్పనులే ఫాస్ అంటుంది. తర్వాత ప్రేమకు వస్తుంది. అప్పుడు నర్మద ధీరజ్ అంటే నీకు చచ్చేంత ప్రేమ అనేసి అడుగుతుంది. అప్పుడు ప్రేమ నేను ఇష్టం అంటేనేమో రేపటి నుంచి వెళ్ళి నన్ను అక్క అలాగే అత్తమ్మ ఇద్దరు ఏడిపిస్తారు, ఇష్టం లేదంటేనేమో ఈ వల్లికి అనుమానం వస్తుంది అనేసి పాస్ అంటుంది. తర్వాత నర్మదకు వస్తుంది. నర్మదని వల్లి అడుగుతుంది, నువ్వు మామయ్య గారికి తెలియకుండా నువ్వు సాగరేదో గూడుకుటాని చేస్తున్నారు, అదేంటో చెప్పు నర్మద అంటుంది. నర్మద వల్లి అక్క ఏంటి ఇలాంటి క్వశ్చన్ అడిగింది, ఇప్పుడు చెప్పేస్తే అత్తయ్యకి అనుమానం వస్తుంది అనేసి పాస్ అంటుంది. తర్వాత వల్లి నన్ను అడగండి అంటుంది. అప్పుడు నర్మద మేము ముగ్గురం ఓడిపోయామంటే నువ్వు గెలిచినట్టే కదా, నీకేలే కూల్ డ్రింక్ అనేసి అంటుంది. అప్పుడు కూల్ డ్రింక్ వల్లికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వల్లి ప్రేమ నా మీద కోపంగా ఉంది కదా, ప్రేమకి కూల్ డ్రింక్ ఇచ్చి నేను కూల్ చేస్తాను అనేసి అనుకుంటుంది. ప్రేమ అనేసి ప్రేమ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ప్రేమ కూల్ డ్రింక్ తీసుకొని తాగి రూమ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత తిరుపతి వచ్చి ఈ కూల్ డ్రింక్ మొత్తం తాగేసిందమ్మా అక్క అనేసి వల్లిని అడుగుతాడు. వల్లి కూల్ డ్రింక్ అత్తయ్య తాగలేదు, ప్రేమ తాగింది అనేసి చెప్తుంది. అప్పుడు తిరుపతి అది కూల్ డ్రింక్ కాదు, దాంట్లో మందు పోసాను నేనే అనేసి అంటాడు. అప్పుడు వల్లి షాక్ అయిపోతుంది. నేనే మందు దొరకకూడదని ప్రేమకు దాచిపెట్టాను, మళ్ళీ మందే తాగిన ప్రేమ అయితే ఈరోజు నాకు ఉంటుంది, నాతో ఫుల్ ఆడుకుంటుంది, నన్ను కొడుతుంది ప్రేమ అనేసి భయంతో వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి దాచుకున్నా కానీ ప్రేమ వల్లి అక్క పిలిచినట్టుగా వల్లికి అనిపిస్తూ ఉంటుంది. వల్లి చాలా భయంగా ఉంటుంది రూమ్లో. ప్రేమ వచ్చి ఎక్కడ నన్ను కొడుతుంది, నన్ను ఎక్కడ హింసిస్తుంది, అసలు ఏం చేస్తుందో ఏమో ప్రేమ, ఈరోజు మొన్నటిసారే డ్రింక్ తాగి వచ్చి నన్ను డ్యాన్స్ వేయించి చాలా ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు ఎంత ఇబ్బంది పెడుతుందో అనేసి రూమ్లో డోర్ వేసుకొని భయపడుతూ ఉంటుంది.